ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాసుల వారికి లక్ష్మి స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం వలన ప్రతి ఒక్కళ్ళకి ఆత్మ జ్ఞానం కలిగి ఉండాలి. తద్వారా ప్రతి నిమిషం ప్రతి సందర్భంలోనూ సంతోషంగా ఉత్సాహంగా ఉండే విధంగా అమ్మవారికి అందరినీ ఆశీర్వదించాలని, అంతేకాకుండా రాజ్యం దేహి మన అందరికీ మంచి పదవి, ఉన్నతమైన స్థితి, ఒక అధికారం, దర్పం అన్ని కలిగించాలని, దానితో పాటు స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి ధన ప్రవాహాన్ని కలిగించాలని, ఫైనల్ గా సర్వకామాంచ దేహిమే మనం అనుకున్న ప్రతి కోరిక కూడాను ఇమ్మీడియట్ గా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారు ప్రార్థన చేస్తూ, గణపతిని కూడా మనం చేసే ప్రతి దానిలోనూ మనకి బుద్ధి సిద్ధి, చక్కటి విజయాన్ని, ఒక మంచి వివేకాన్ని కలిగించాలని, సత్ డిసిషన్స్ మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా మనకి గణపతి మనకు కృప ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ, మనం ఈ రోజు టాపిక్ చూసుకుంటే సూర్యుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతూ ఉన్నారు. దీనిని మనకి మిథున సంక్రమణ అంటారు. అంటే ఇది 12 రోజులు ఉంటుంది ఈ సంక్రమణ. మనకి మకర సంక్రమణ, మకర రాశి ఎలానో ప్రతి నెల ఒక్కొక్క సంక్రమణ వస్తుంది. ఇప్పుడు రాబోయే సంక్రమణ మిథున సంక్రమణ అంటారు. ఇది 30 రోజులు ఉంటుంది. 15వ తారీఖు జూన్ నుంచి జూలై 15 వరకు ఉంటుంది. ఈ 15 రోజులు సూర్యుడు మిథున రాశిలో ఉండటం వలన ఏం జరుగుతుంది 12 రాశుల వారికి అని తెలుసుకున్నాం. అయితే ముఖ్యంగా సూర్యుడు మారటం వల్ల సూర్యుడు ఎలాంటి విషయాల్లో మనకి ప్రభావాన్ని చూపిస్తాడని తెలుసుకుందాం. సూర్యుడు వచ్చేటప్పటికి ముఖ్యంగా 8 రకాలైన అంశాలపైన ప్రభావాన్ని చూపుతూ ఉంటారు. ఒకటి, అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యుడు ఆత్మకారక అంటారు. అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకి కావాలన్న స్ట్రెంగ్త్, సోల్, ఆత్మబలం ఉండాలని, కానీ సూర్యుడు చక్కగా ఉండాలి. కాబట్టి సూర్యుడు ఆత్మకారకుడు. అలానే రాజ్యకారకుడు, ఒక పదవి రావాలన్నా, గవర్నమెంట్ అథారిటీ, అడ్మినిస్ట్రేషన్ పవర్, వీటన్నీ రావాలన్నా కానీ సూర్యుడు మనకి స్ట్రాంగ్ గా ఉండాలి. అలానే పితృకారకుడు, ఫాదర్ రిలేటెడ్ ఎల్డర్స్, మెంటార్స్, బాస్, వీళ్ళందరినీ కూడా మనకి సూర్యుడే రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. యశస్సు, కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు, కొంతమందికి గుర్తింపు ఉంటుంది ఏ పని చేసినా, కొంతమందికి ఏ పని చేసినా గుర్తింపు అనేది ఉండదు. ఈ గుర్తింపు లేకపోవడం కూడా కారణం కూడా సూర్యుడు వాళ్ళ జాతకంలో సరిగ్గా లేకపోవడం అని గమనించుకోవాలి. పదవి, అధికారం అంటే మీకు ఒక స్టేటస్, అంటే ఒక లేబుల్, మేనేజర్ నుంచి హైయర్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్, ఇలా ఒక్కొక్క లెవెల్ బై లెవెల్ ఎదుగుతూ ఉంటారు. అలాంటి పదవి, పొజిషన్ మీకు రావడానికి కూడా కారణం సూర్యుడు అని తెలుసుకోవాలి. అంతేకాకుండా అధికారం, పవర్, లీడర్షిప్, కమాండింగ్ పవర్, మీరు ఒక పని చెప్తే ఎదుటి వాళ్ళు చేయగల సామర్థ్యం అంతా కూడాను సూర్యుడు మెట్టే మీ జాతకంలో డిసైడ్ అవుతూ ఉంటుంది. తేజస్సు, ఆరోగ్యం, మంచి గ్లోరీ ఉంటుంది, మీకు ఎనర్జీ ఉండాలి, బ్రిలియన్స్, చాలా చక్కగా మీ ఫేస్ అంతా ఎప్పుడు కలగా ఉత్సాహంగా ఉండాలి, దానికి కూడా కారకుడు సూర్యుడు. ముఖ్యంగా లాస్ట్ లో ఆరోగ్య ప్రదాత, సూర్యుడిని ఆరోగ్యం ఇచ్చే వాళ్ళు అంటారు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు సరిగా ఉండరో వాళ్ళకి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఎవరికైతే సూర్యుడు చాలా జాగ్రత్తగా ఉచ్చ స్థానంలో ఉంటారో చక్కగా వాళ్ళకి హెల్తీగా ఉంటారు, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, ఒక పవర్ వాళ్ళలా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇలా 8 రకాలైన ముఖ్యమైన కారకాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో సూర్యుడు అనేది ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఈ సూర్యుడు మిథున రాశిలో ఉండటం వల్ల ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాల్లో కొందరికి అనుకూలంగా ఉంటుంది, కొందరికి ప్రతికూలంగా ఉంటుంది. ఏ రాశులు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశులు వాళ్ళకి ప్రతికూలంగా ఉంటుందో మనం చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళు ఈ 30 డేస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జూన్ 15 నుంచి జూన్ 25 వరకు ఉన్న 10 రోజులు ఏదైతే ఉందో కొంచెం చాలా కేర్ఫుల్ గా, అటెన్షన్ గా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సూర్యుడు 8వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు. అటు సూర్యుడు 8వ స్థానాన్ని కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ గా చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్ గా పరిస్థితులు తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. మీ ప్లానింగ్ కానివ్వండి, మీ ఆలోచన కానివ్వండి, మీ మీటింగులు, మీ యొక్క కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా చాలా పనులు జరిగే అవకాశం ఉంటుంది. ఏదికంటే కానీ మీరు అనుకోని విధంగా అన్ప్లానెడ్ గా జరిగే అవకాశం ఉంటుంది. మనకి సంస్కృతంలో మహర్షులు ప్రాచీన జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం చూసుకుంటే యాన్షియంట్ స్క్రిప్చర్స్ లో ఏమని రాస్తుందంటే దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖవార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథా రవి అని చెప్తారు. అంటే 8వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది, దుర్దోష, నీకు చెడు ఉద్దేశం వచ్చేస్తుంది, వేరే వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి చేయటం వల్ల ఏదేదో మీకు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని పనులు చేసి తద్వారా మీరు పశ్చాత్తాపానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రు సంవాదం, మీరంతా మీరే శత్రువు దగ్గరికి వెళ్ళి వాళ్ళతో గొడవలు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గమనించండి, ఒక సేయింగ్ విలేజెస్ లో చెప్తూ ఉంటారు, మంచిని పావలా పెట్టి కొనుక్కోవాలి, చెడుని ముప్పావలా పెట్టి వదిలించుకోవాలి అని చెప్తారు. అందుకని చెడ్డవాళ్ళ దగ్గరికి మీరు వదిలించుకోవాలి.
లేదంటే మీరు కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీతో గొడవలు పెట్టుకొని మిమ్మల్ని కీర్తి ప్రతిష్టలు భంగం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుష్టుడికి దూరంగా ఉంటారు కాబట్టి దూరంగా ఉండండి. కొన్నిసార్లు చెడు ఉద్దేశం వాళ్ళ మనసులో పెట్టుకొని మంచిగా నటిస్తూ మిమ్మల్ని కావాలని మీ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ సీక్రెట్స్ అన్ని లాక్కొని బయటికి వెళ్ళిపోయి వాళ్ళు బహిర్గతం చేసి మిమ్మల్ని అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ వీక్నెస్ ని ఎదుటి వాళ్ళు ఎన్కాష్మెంట్ చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు మెసేజ్లు అవి ఇవి సర్క్యులేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వాటికి ఆల్టరేషన్ చేసేసి రకరకాలుగా మీకు ఏమంటారు అవి ఫాల్స్ ప్రోపగాండా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. అంతేకాకుండా దుఃఖ వార్త శృతం చైవ, మీకు ఇబ్బంది కలిగే ఒక వార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది వేరే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక వార్త వస్తున్నది, ఉద్యోగం గురించి కానివ్వండి, బాసుల గురించి కానివ్వండి, కీర్తి ప్రతిష్టలకు సంబంధించి కానీ లేదంటే హెల్త్ కి సంబంధించిన విషయాల్లో అనుకోకుండా ఒక బ్యాడ్ న్యూస్ వచ్చేసి మీకు చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, గమనించాలి. సో ఏ ప్రకారంగా చూసుకున్నా ఇది మీకు కొంచెం చాలా కేర్ఫుల్ గా ఉండవలసిన మాసం అని మీరు గమనించుకోవచ్చు. అండ్ దీనితో పాటుగా మీరు ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేరే కుటుంబంలో గొడవలు వచ్చేస్తుంటుంది. భయపడే సిచ్యువేషన్లు పరిస్థితులు మీ చుట్టూ ఉంటాయని గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళు చాలా ఎక్కువగా పరిహారాలు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇండివిడ్యువల్ జాతకం కూడా చూపించుకోవడం చాలా చాలా ముఖ్యమని గమనించాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది కామన్ గా 12 రాసుల వారికి పరిహారాల కింద ఉంటుందండి. ఇది గమనించుకోండి. ఎడిటర్ గారు మీరు ప్రతి రాసులకి బ్యాక్ అండ్ లో యాడ్ చేయండి మర్చిపోకుండా. మనం పరిహారాలు చూసుకుంటే సూర్యుడికి కొన్ని పరిహారాలు మీ అంతా మీరు చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. కొన్ని వచ్చేటప్పటికి బ్రాహ్మణ పండితులతో చేపించుకోవడం చాలా ముఖ్యం. కొన్ని క్షేత్ర దర్శనాలు కూడా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ముఖ్యంగా మీవంతా సెల్ఫ్ రెమెడీస్ అంటారు, మీరంతా స్వయంగా చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే సూర్య నమస్కారాలు చేయడం చాలా ఇంపార్టెంట్. సూర్య అష్టకం చదవటము లేదా ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆదిత్య హృదయ స్తోత్రము, హనుమాన్ కార్యసిద్ధి మంత్ర రెండు కలిపి చదువు కలిపితే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ చాలీసా కానీ హనుమాన్ కార్యసిద్ధి మంత్రం కానీ చదువుకుంటే ఇంకా చక్కటి మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ మీరు చేసుకునే మీ వర్క్ మీరు చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్స్కి వెళ్ళేసి అక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగి గోధుమలు కనుక దానం చేయగలిగితే సద్బ్రాహ్మణులకి సత్పురుషులకి చేయగలిగితే ఇంకా మీకు చక్కటి మంచి రిజల్ట్ వస్తుందని గమనించుకోవాలి. సో అది మీ వరకు చేసుకోగలుగుతారు. మీ ద్వారా కాకుండా కొన్ని సమస్య తీవ్రంగా ఉంటే పండితులను కలిసి లేదంటే మా ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం కూడా చూపించుకొని చేపించుకోవడం చాలా ఉత్తమం. ఇందులో ముఖ్యంగా సూర్యుడికి సంపూర్ణమైన శాంతులు చేయాల్సి ఉంటుంది. గ్రహ శాంతి అంటారు. ఈ గ్రహ శాంతిలో సూర్యుడికి జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. వీటితో పాటుగా ఇంకా మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరికైతే మీ యొక్క ఇండివిడ్యువల్ లైఫ్ లో మీకు ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి 40 years ప్లస్ ఆర్ మైనస్ లో ఉన్న వాళ్ళకి ఎక్కడైనా మీకు లైఫ్ స్టాగ్నేటెడ్ కనిపించింది, అప్పటిదాకా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి ఇక్కడ ఎందుకో ఆగిపోయారు, గ్రోత్ లేదని మీకు అనిపిస్తే ఒక్కసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, మీ జాతకం చెక్ చేసుకోండి. నేను 35 to 45 ఏజ్ గ్రూప్ రీసెర్చ్ గ్రూప్ గా చేస్తూ ఉన్నాను. చాలా మంది పీపుల్ మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఇక్కడ ఆగిపోతూ ఉంటారు. చాలా మందికి డైవర్స్ అవుతూ ఉంటుంది, సడన్ గా కెరీర్ లో బ్రేక్ వస్తూ ఉంటుంది. సో ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ ని మన ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ ఎలా డీల్ చేస్తుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహ శాంతులు అని ఉంటాయి, గ్రహ దోషాలు అని ఉంటుంది. మీ యొక్క దశలు తెలుసుకొని వీటిల్లో ఏదైనా ఒక గ్రహం దోషం ఉండటం అయితే మీరు స్టాగ్నేటెడ్ అయిపోతారు. దాన్ని ఎలా బయటకు రావాలని పరిహారాలు తెలుసుకోవాలి. వీటితో పాటుగా మీకు ఏమైనా శాపాలు ఉంటే పితృశాపం, కాలసర్ప దోషము, ఇలా మాతృశాపం, స్త్రీ శాపం, ఇంకా ఏమైనా యాక్టివ్ గా శాపాలు ఉన్నాయా, ఈ శాపాలు ఉండటం వల్ల కూడాను మీరు లైఫ్ లో గ్రోత్ లేకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా సరే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. మీకు వీసా స్టాంపింగ్, H1B, లైక్ ఎక్కడన్నా ఏమంటారు ఉద్యోగంలో ఎక్కడన్నా బ్రేక్లు వచ్చి ఆగిపోతూ ఉన్నా లేదంటే ఫైనల్ రౌండ్ దాకా వచ్చి మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయినా కానీ మీకు ఇలాంటి వాళ్ళకు కూడాను మన్యు పాశుపత అభిషేకము, రుద్రాభిషేకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తల మధ్య గొడవలకు అన్యోన్య దాంపత్య పాశుపతం చూపించుకోవడం. ఎవరికైనా సర్పాలు, కాలసర్ప దోషాలు, మహాకాలసర్ప దోషాలు అంటే కాలసర్ప దోష నివారణ పూజలు, పితృదోష నివారణ పూజలు మీ యొక్క జాతకం చూసుకొని ఇవన్నీ చేసుకోవటం వల్ల జీవితంలో 10 రెట్లు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.